పుల్లారావు గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా? మీట్లో ఉన్నారు. పుల్లారావు గారు అన్మ్యూట్ చేయండి. వినపడుతుందండి. నమస్కారం అండి. మొత్తంగా ట్రంప్ తన ట్రూత్ పోస్ట్ లో ఒక కీలక పోస్ట్ చేశారు. ఆ పోస్టే ఇప్పుడు రెండు దేశాల మధ్య డీల్ అన్నట్టుగా మనకు తెలుస్తున్న పరిస్థితి. ఒకటేమో భారత్తో వాణిజ్య ఒప్పందం కుదిరింది, సుంకాలను 25 నుండి 18% తగ్గిస్తున్నాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కూడా మా ఇద్దరి మధ్య కీలక చర్చలు జరిగాయి. ఇంకా అంటే అమెరికాతో పాటు వెనిజులా నుండి కూడా భారత్ చమురు కొనుగోలు చేయబోతుంది. మా టారిఫ్లు 0 అవ్వబోతున్నాయి, మేమేమో టారిఫ్లను తగ్గించిన పరిస్థితి అని చెప్పిన పరిస్థితి. ఎలా చూస్తున్నారు ఈ ట్రంప్ వ్యాఖ్యలను? అంటే ఇది చాలా పెద్ద న్యూస్ భారతదేశానికి. 11 నెలలు బట్టి అస్థిరత పూర్తిగా ఉన్నది. చాలా సీరియస్ అయిపోయింది భారతదేశం అమెరికా సంబంధాలు. ఎప్పుడు ఈ గత 60 సంవత్సరాల్లో ఇంత సీరియస్ గా డిఫరెన్సెస్ రాలేదు. మొత్తానికి చదువుకున్నాయి. సెప్టెంబర్ 3 నుంచి ఒక పెద్ద మార్పు వచ్చింది అమెరికాలో. ఎప్పుడైతే నరేంద్ర మోడీ రష్యన్ ప్రెసిడెంట్, చైనీస్ ప్రెసిడెంట్ కలిశారో చాలా మార్పు వచ్చింది. తర్వాత మన ప్రభుత్వం డిప్లొమసీ సక్సెస్ అవ్వేది. చాలా మంది భారతదేశంలో ట్రంప్ ఇలాగన్నాడు, ట్రంప్ అలాగన్నారు, మనం ఊరుకున్నాం, మాట్లాడలేదంటే నాలాంటి వాళ్ళు ఎప్పుడు చెప్పేది ఏంటంటే నిశ్శబ్దమే రిప్లై, మాట్లాడకుండా కూర్చోవాలి. తొమ్మిదిగా ట్రంప్ కొత్త అయినా ఆయన చుట్టూరు ఉన్న వాళ్ళు అందరూ నేర్పారు, భారతదేశం అంత వీక్ దేశం కాదు, సాఫ్ట్ దేశం కాదు, ఇవన్నీ చాలా చూశారు, లెక్క పెట్టాలనుకుంటారు. తర్వాత దారిలో వచ్చాయి మన ప్రవర్తన, ట్రంప్ మార్పు మైండ్. చాలా మంది ఇంకా పాకిస్తాన్ సపోర్ట్ చేసేస్తున్నారు. పాకిస్తాన్ అని విన్నారు కదా మీరంతా, మనం అందరం విన్నాం కదా, అందరూ అనుకోవటం దాంట్లో ఏం లేదు. కానీ ఇప్పుడు ఇంతకు ముందు డీల్స్ కూడా జరిగాయి యూరోపియన్ యూనియన్ తో గానీ, మదర్ ఆఫ్ డీల్స్, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు, మాట్లాడారు, ఎంఓయూలు జరిగిన పరిస్థితి. కానీ ఒక ట్రూత్ పోస్ట్ లో ఆయన పోస్ట్ చేసేస్తే భారత్ కి అమెరికాకు మధ్య డీల్స్ సెట్ అయిపోతాయా ఏంటి? దీనికి సంబంధించి అసలు ఎక్కడ అధికారికంగా జరిగిన చర్చ అని కూడా మాట్లాడుతున్న పరిస్థితి. దీనికి ఏం ఆన్సర్ చేస్తారు సార్? అంటే ఒకటి, యూరోపియన్ డీల్ అవగానే ఆయన యూరోప్ ని ట్వీట్ లో తిట్టాడు. వాళ్ళు బ్యాంక్రప్ట్ దేశాలతో ఏంటి వ్యాపారం, వాళ్ళ దగ్గర ఏం డబ్బు లేదు, పనికిరాని వాళ్ళు ఇష్టం వచ్చినా తిట్టాడు. కానీ మెయిన్ థింగ్ ఏమిటంటే ఇప్పుడు వచ్చింది ఆఖరికి మనకి ఒక మంచి పొజిషన్ లక్కీగా వచ్చింది. లక్ కూడా ఉండాలి. 11 నెలలు విశేషంగా భారతదేశం బాధపడింది, ఇన్సల్ట్ అవ్వింది, దెబ్బతిన్నాం, మన రూపాయి వాల్యూ పడిపోయింది, ట్రంప్ కోపం వచ్చింది, వీసాల మీద నొక్కిపోయింది. ఒక వీసాల విషయం ఉన్నాయి, మన ప్రభుత్వం మాట్లాడగలరు. ఇప్పుడు వెళ్ళి మాకు ఇలా కావాలి, మా ఊళ్ళని ఎలా చేయాలి మాట్లాడే పరిస్థితి ఉన్నది. ఈ 11 నెలల్లో మాట్లాడితే మనం బ్లాక్ మెయిల్ చేయలేరు కదా. వీసాలే మన వీక్ పాయింట్ అని తెలుసు వాళ్ళకి, తెలుసు. కానీ అది కూడా మనం చాలా కేర్ఫుల్ గా డీల్ చేసాం. సో ఉపయోగపడింది ఇదంతా. తప్పకుండా మనం చెప్పాలంటే పీయూష్ గోయల్ కామర్స్ మినిస్టర్, ఆయన్ని సక్సెస్, ఎస్, నరేంద్ర మోడీ బ్యాకింగ్, నరేంద్ర మోడీ ధైర్యం అన్ని ఉన్నాయి. ఏ ప్రభుత్వం అయినా, ఈ బీజేపీ ప్రభుత్వం అయినా ఎక్కువ ప్రభుత్వం అయినా భారతదేశానికి క్రెడిట్ తీసుకొచ్చారు చాలా అన్ని ప్రభుత్వాలు. మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ హయాంలో న్యూక్లియర్ డీల్ సైన్ చేసి భారతదేశాన్ని మొదలు తీసుకెళ్ళారు. అలా అందరూ చేశారు. మనం సిస్టము మన దేశానికి చేసింది, మనం పార్టీ తరఫున మాట్లాడకుండా కొంచెం మొదలుకెళ్తే మంచిది. రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కదా. అమెరికా అధ్యక్షుడు చెప్పిన 2-3 రోజుల తర్వాత ఇక్కడ ప్రభుత్వం నేతలు స్పందిస్తూ ఉన్నారు. సో ముందు ఆయన ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? భారతీయ సార్వభౌమత్వంలో, సార్వభౌమాధికారంలో కూడా ట్రంప్ వేలు పెడుతున్నారని విమర్శిస్తున్న పరిస్థితి. ఏం ఆన్సర్ చేస్తారు? లేదు, అది నేను ఎక్కువ చెప్పకూడదు, ఎందుకంటే అది వాళ్ళ మొదలు చెప్పింది కరెక్ట్. మనం మొదలు చెప్పి కాదంటే మళ్ళీ తగు వస్తారు. వాళ్ళతో చెప్పేసారు, మనం చెప్తాం కాదు. వాళ్ళతో చెప్పించాం, వాళ్ళతో మాట్లాడి ఇది సిస్టమ్. జీ జిన్పింగ్ చైనాని తిట్టమని చెప్పారు చాలా మంది అపోజిషన్ లో. మాట్లాడలేదు మన ప్రభుత్వం, మాట్లాడలేదు కాబట్టి మనకి డీల్ చైనాతో కొద్ది వరకు కుదిరింది. ఇదంతా ఏమిటంటే ఎక్కడైనా దేశంలో, నేను ఈ పార్టీ అని చెప్పను, ఇది ఊరుకునే కయ్యం. మీరు డబ్బులని వాళ్ళు ముందలు చెప్పారు, మీరు తర్వాత చెప్పారు, వాళ్ళు ముందలు సచ్ చేయడుతారు, ఎంత ఇవన్నీ పని లేవు. విక్టరీ నేను వచ్చింది ఏంటంటే బడ్జెట్ అనౌన్స్ చేసే సమయంలో మన ప్రభుత్వానికి ఆల్రెడీ తెలుసు ఈ డీల్ వస్తుందని. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు.
అందువల్ల పెద్ద తొందర పడలేదు. మొన్న మార్కెట్ కిందకి వెళ్ళిపోయింది, మళ్ళీ ఈవేళ రికవర్ అయింది. నిన్న మార్కెట్ కిందకి వెళ్ళి మళ్ళీ రికవర్ అయింది. 1వ తారీఖు మొన్న డౌన్ అయిపోయి మళ్ళీ రికవర్ అయింది. ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో రూపాయి బలపడింది, బంగారం ధర తగ్గింది. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే ఇతర పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేయడం మానేశారు ఈ 11 నెలలు. భారతదేశానికి ఎంత పెద్ద తగ్గు ఉన్నది, మనం ఇక్కడ గుడ్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఏమవుతుంది, ఎలాగవుతుంది అనుకోవటంలో ఇవన్నీ ఎక్కేశారు. ట్రంప్ కూడా తగిన తగిన లెసన్ అన్నా, పాఠం అన్నా, ఎందుకంటే తప్పు అర్థం అయ్యేటట్టుగా మాత్రం భారతదేశం ప్రవేశించింది. ఎందుకనకూడదు? భారత్ అమెరికా ఒక్కటే కాదు, మాకు ఇంకా ప్రపంచంలో చాలా మార్కెట్లు మాకు తెరుచున్నాయని చెప్పి చూపించడం వల్లే ట్రంప్ తలొగ్గాడని నాయకులే బేషరతుగా చెప్తున్న పరిస్థితి కదా. ఎందుకు మనం ఆ మాట మాట్లాడుకోకూడదు? అమెరికా ఒక్కటే ఉందా ప్రపంచంలో మన వాణిజ్యానికి? దేశాల మధ్యన మనుషుల మధ్యన మాటలు చాలా ఖరీదైనవి. మాటల వల్లే యుద్ధాలు స్టార్ట్ అవుతాయి, మాటల వల్లే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సైలెన్స్ వల్ల మనకు నష్టమే వచ్చింది. ఎవరిని ఒకవేళ ఈ 11 నెలలు ఒక్కసారి డొనాల్డ్ ట్రంప్ మాకు లెక్కలేదని మాట అంటే ఇలా రాదే, ఇలా రాదు. మన దేశం ఆలోచించవలసింది 145 కోట్ల మంది, చిన్న దేశం కాదు. 2 పెద్ద విరోధులు మన బోర్డర్ మీద ఉన్నారు, 3వ వాడు తగిలేడు బంగ్లాదేశ్. చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలి. చాలా మంది యుద్ధాలు 2 రోజులకు ఆప్ చేస్తారే అంటాడు. యుద్ధం 3వ రోజుకి వెళ్తే మన పని దివాలా. రోజుకి ఎంత ఖర్చు అవ్వండి? రోజుకి 5,000 కోట్లు ఖర్చు అవ్వండి యుద్ధానికి, రోజుకి 10,000 కోట్లు. రైట్ సార్, రైట్ సార్. గుడ్ డీల్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రెహమాన్ గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం ట్రంప్ తన ట్రూత్ పోస్ట్ లో కీలకంగా, అంటే ఒకవైపు భారత్